చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఒకసారి పోలీసుల గురించి ఏం ప్రస్తావన చేశారో చూద్దాం. ఎందుకంటే వాసుదేవ్ గారు మీకు పంపించానండి అప్పలరాజుది. అప్పలరాజు చూద్దామండి, తప్పనిసరిగా వేద్దాం అది కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? అలానే ఇంకొకటి, సాక్షి టీవీలో పోలీసులు అడ్డుకుంటున్నారు జగన్ పర్యటన అని చెప్పి 100 మంది పోలీసులు ఉన్నది వీడియో కూడా మీకు పంపించాను. సరే, ఇప్పుడు మీ నాయకుడు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పోలీసులు ఎందుకు పోలీసు ఉద్యోగం సో అదండి గోపి గారు, ఎవరికి వాళ్ళు పోలీసులు బట్టలు ఇప్పేయండి అంటున్నారు. మరి వాళ్ళకి వేరే ఏదన్నా కొనుక్కోటానికి, అంటే ఇన్ఫార్మల్ డ్రెస్లు కొనుక్కోటానికి ఏమన్నా ప్రత్యేక వేతనం ఏమన్నా ఇస్తుందా ఈ ప్రభుత్వం? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వాళ్ళ టార్గెట్, మొట్టమొదటి టార్గెట్ పోలీసులు అవుతున్నారు. ఎందుకో తెలియడం లేదు. పోలీసులు కూడా రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అండగా ఉండడము, ఆ పార్టీ చెప్పు చేతల్లో పనిచేయడం, ఆ పార్టీ నాయకుల మాటే చెల్లుబాటు కావడం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది. ఈ 1980s వరకు ఇట్లాంటిది ఏమి ఉండేది కాదు. 80s తర్వాత బాగా మారిపోయింది పరిస్థితులు. పోలీసులు అధికార పార్టీకి దాసోహం అవడం, అధికార పార్టీ చేసే చెప్పే పనులకి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా చోట్ల. అందువల్లనే చంద్రబాబు నాయుడు అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా కూడా పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నారు. పోలీసుల్ని టార్గెట్ చేసి వాళ్ళని విమర్శించడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖ కూడా ఇంత టార్గెట్ అవ్వదు. కేవలం పోలీస్ శాఖ మాత్రమే బాగా టార్గెట్ అవుతుంది. అది లోకేష్ తిట్టినివ్వండి, పవన్ కళ్యాణ్ తిట్టినివ్వండి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఎవరైనా సరే పోలీసులనే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి పోలీసులు ఆలోచించుకోవాలి, ఎందుకు మనం టార్గెట్ అవుతున్నాం అనేది వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ పద్ధతులు మార్చుకోగలిగితే ఈ ప్రమాదం ఉండదు. బట్టలు తీస్తున్నాం, రోడ్డు మీద ఉరికిస్తా ఉంటాం, ఉద్యోగాలు తీసేస్తా ఉంటాం, ఇట్లాంటి మాటలు అయితే రాకుండా ఉంటాయి. సార్, అంటే నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఈ విషయాన్ని సరే ఆవిడేదో చెప్పారు, ఏది మా దగ్గర వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ సరే, కానీ దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్కి తీసుకురావాలి కదా. ఎందుకంటే పోలీసులు ఇలా పూర్తి స్థాయిలో పాలక పక్షాలకి సలాం కొడుతున్నారనేది అందరి ఉద్దేశం. అంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి, పాలకపక్షాలకి. ఇది పోలీస్ అధికారుల సంఘం కూడా ఏంటంటే ఏదో మమా అనేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, కన్నెర్ర చేయటం, ఆగ్రహించడం, మళ్ళీ వెళ్ళిపోవటం. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు? దీనికి సంబంధించి గైడ్లైన్స్ ఎవరు ఇవ్వాలి? హోమ్ సెక్రటరీ మాట్లాడాలి కదా. హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు సరే, హోమ్ సెక్రటరీ దీన్ని సీరియస్గా తీసుకోవాలి కదా. తీసుకొని దీనికి సంబంధించి రాయాలి కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అవును, ఈ అధికారులు, ఉన్నతాధికారులు, పోలీసు శాఖలో ఉండే ఉన్నతాధికారులు ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు టార్గెట్ అవుతున్నాం? ఏ పార్టీకి అయినా సరే అధికార పార్టీకి దాసోహం అవ్వాల్సిన పనే ఉంది. నిబంధనల ప్రకారం పనిచేయవచ్చు, రూల్స్ ప్రకారం వెళితే ఇబ్బందే ఉండదు. కానీ రూల్స్ కూడా అతిక్రమించి అధికార పార్టీకి, అధికారంలో ఉండే ఏ పార్టీ అయినా సరే అధికార పార్టీకి దాసోహం చేయడం, ప్రతిపక్ష పార్టీని తొక్కేసే పనులు చేయడాన్ని పోలీసులు మానుకుంటే చాలా మంచిది. ఇట్లాంటి విమర్శలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. అది అధికారులే, పోలీసు సంఘం కూడా కాదు, అధికారులు, ఉన్నతాధికారులు, హోమ్ సెక్రటరీతో సహా ఉన్నతాధికారి, డీజీపీ లాంటి ఉన్నతాధికారులు ఒకసారి సమీక్ష చేసుకొని వాళ్ళ పద్ధతులను మార్చుకుంటే మంచిది. ఒకసారి మన పాపులర్ డిమాండ్ విజయ్ కిరణ్ గారు పదే అడుగుతున్నారు, ఆయనకి అప్పలరాజు గారు అంటే బాగా